సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అధికారం ఉంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదైనా చేయొచ్చు అనే దానికి పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్స్ క్లియర్. ఎందుకంటే మీరు చెప్పినటువంటి కామెంట్స్ లో కానివ్వండి, రఫీ గారు చెప్పినటువంటి విశ్లేషణలో కానివ్వండి, అన్ని విషయాలు కూడా వాస్తవం. ఎందుకంటే 2018లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ తాడేపల్లి ప్యాలెస్ నిర్మించుకొని 2019 మరి ఎన్నికలకు వెళ్ళి 2019లో మరి 151 స్థానాలతో ఘనవిజయం సాధించినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు వాస్తు బాగలేదు కాబట్టి ఈ యొక్క గేట్లు మారుస్తున్నాం, లేకపోతే ఆ రోజు ప్రజాధనం ప్రభుత్వ ధనం 12.75 మరి 1,75 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఆ గిల్స్ అన్ని కూడా తొలగిస్తున్నాం, గేట్లు మారుస్తున్నాం అని చెప్పి సాకులు చెప్తూ మాట్లాడటం అనేది సహేతుకం కాదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది క్లియర్గా మరి 2018లో ఆయన ప్యాలెస్ నిర్మించుకున్నాడు, దాదాపు 400 కోట్లు 500 కోట్లు అని చెప్పి మరి బయట వ్యక్తులు చెప్తా ఉన్నారు. దాని ఎస్టిమేషన్ మనకి పూర్తిగా తెలియదు. కానీ మరి ఆ యొక్క ప్యాలెస్ లోనే ఉండి ఎన్నికలకు వెళ్ళాడు. 2019లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు మంచి మెజార్టీ తోటి. ఓడిపోయిన తర్వాత మళ్ళీ దానికి వాస్తు బాగలేదని చెప్పి మాట్లాడటం ఇవన్నీ చూస్తా ఉంటే ఎక్కడో ఇప్పుడు ప్యాలెస్ కి సంబంధించి కూడా అప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు, నేను ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతి రాజధానిగా ఉంటుంది, ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టానని చెప్పి కూడా వచ్చారు అధికారంలోకి. అవును. ఆ రోజు నిజంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. ఆయన టూరిస్టర్ లాంటి వాడు, హైదరాబాద్ నుంచి వస్తుంటాడు పోతుంటాడు, నేను స్థానికుడిని, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, నేనే మరి రాజధాని కూడా ఇక్కడే అమరావతిలో ఉంటుంది, అమరావతి రాజధాని తప్ప ఇంకోటి కాదని చెప్పి మాట్లాడినటువంటి పెద్ద మనిషి 3 రాజధానుల పేరుతో నాటకం అనేటువంటి విషయం కూడా మనం చూసాం. అవును. ఎందుకంటే ఆయన ఏ విధంగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇందాక రఫీ గారు చెప్పినట్టుగా చెప్పేటందుకే శ్రీరంగ నీతులని ఆయన శ్రీరంగ నీతులు చెప్తూ ప్రజల్ని నమ్మించి ఏ విధంగా మోసం చేశాడో మనం చూసాం. ఏ విధంగా ఆ యొక్క ప్యాలెస్ మార్గంలో వెళ్ళేటువంటి ప్రజలకి వెళ్లకుండా అక్కడ రోడ్ బ్లాక్ చేసేసి సెక్యూరిటీని పెట్టేసి, ఇక్కడ ఏదో ఒక ఆ రోజులు మహారాజులు వాళ్ళ హయాంలో ఏ విధంగా అయితే ఇది సెక్యూరిటీ పెట్టి ఆయా మార్గాన్ని పోకుండా చేస్తారో అదే విధంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల హక్కుల్ని హననం చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ల గుడిసెలు మొత్తం తొలగించేసి. సార్ మధ్యలో వస్తున్నాను, ఆ ప్రాంతంలో పేదవాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు గుడిసె వేసుకొని. అక్కడికి జగన్మోహన్ రెడ్డి కొత్తగా వచ్చారు. అక్కడికి వాళ్ళు తరతరాలుగా వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి అక్కడ ఉన్నారు. ఆ ప్రాంతం గుండానే వెనకకున్నటువంటి పొలాల దగ్గరికి కావచ్చు అక్కడికి వెళ్తున్న పరిస్థితి. అక్కడికి ఈయన వచ్చి వాళ్ళు వెళ్లకుండా చేసే ప్రయత్నం, వాళ్ళని ఖాళీ చేసి వెళ్ళగొట్టించారు. నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పడేశారు వాళ్ళందరినీ. అవును. ఎందుకంటే పవన్ గారు నిజంగా చాలా దుర్మార్గం. కొన్ని వేళ్ల సంవత్సరాల నుంచి తాతలు తండ్రులు తరతరాలుగా ఆ పేదవాళ్ళందరూ కూడా అక్కడ గుడిసెలు వేసుకొని జీవిస్తూ వ్యవసాయ పనులు చేసుకుంటూ, లేకపోతే విజయవాడ దగ్గర ఉన్నటువంటి విజయవాడకి లేదా రిక్షా లాక్కొను, లేకపోతే ముఠా కూలీగా పనిచేసుకొని జీవించినటువంటి కుటుంబాలని నిరస్రాయులను చేసి, ఎందుకంటే ఆత్మహత్య కూడా చేసుకున్నటువంటి సందర్భం చూసాం. అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయి, అలాంటి పరిస్థితులు ఒక వాలంటీర్ అనుకుంటా నాకు తెలిసి, ఆ అమ్మాయి ఇంటికి కూల్చేసినటువంటి దుర్మార్గమైన పరిస్థితి చూసాం. ఆ రోజు మంగళగిరి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆర్కే ఏ విధంగా ఏ రంగం వేశాడో కూడా మనం వాస్తవాలు ఆ రోజు పరిస్థితులు గమనించాం. అదేవిధంగా మరి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో సాక్షి పేపర్కి ఏ విధంగా యాడ్స్ ఇచ్చాడో, ఆయనకున్నటువంటి విధితోటి దాదాపు మనం చూసినట్టయితే 160 కోట్ల పైగా మరి ఒక సాక్షి పేపర్ కి ఆ రోజు మరి 400 కోట్లు ఆ విధంగా మరి అన్ని 100 కోట్ల రూపాయలు యాడ్స్ ఇచ్చి ఏ విధంగా మరి ఆయన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడో, ఏ విధంగా పత్రికా రంగాన్ని తన పత్రిక తప్ప మిగతా పత్రికలకు యాడ్స్ ఇవ్వకుండా ఏ విధంగా నిర్బంధించాడో మనం చూసాం. అలాగే రంగుల విషయం కూడా మీరు చెప్పారు. మరి ఈ సచివాలయాలకు రంగుల విషయంలో మనం ఏ విధంగా అయితే ఆ రోజు 700 కోట్ల రూపాయలు రంగులు వేసినందుకు హైకోర్టు మొట్టికాయలేస్తే
ఆ రంగులు తీసింది మళ్ళీ 700 కోట్లు, దాదాపు 1400-1500 కోట్ల రూపాయలు మరి రంగులు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అలాగే మరి మనం చూసినట్లయితే న్యాయవాదులకు కూడా ఈ యొక్క కోర్టు కేసులు వాదించడానికి, అమరావతి కేసులు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం మీద వేసినటువంటి కేసులకు సంబంధించి కేసులు వాదించడానికి వీళ్ళందరికీ మనం చూసినట్లయితే ఏ విధంగా కోట్ల రూపాయలు మరి ఖర్చు చేశాడో కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈయన పరదాలు మాటన, ఎందుకంటే ఈ యొక్క అమరావతి ప్రాంతంలో కాదు, సొంతంగా పుట్టి పెరిగినటువంటి గడ్డ పులివెందుల్లో కూడా తన సొంత గడ్డ మీద కూడా మరి పరదాలు మాటన మరి పిల్లిలాగా దాక్కొని మరి నడిచినటువంటి ముఖ్యమంత్రి మనం చూసాం. సార్ అదొకటి, సాక్షి పత్రికను కూడా వాలంటీర్ల చేత కొనిపించారు కదా, సచివాలయ సిబ్బంది చేత, వాలంటీర్ల చేత. ఎవరు సర్క్యులేషన్ లేదు కాబట్టి వాళ్ళతో ప్రభుత్వ ధనం అంటే క్విట్ ప్రోకో అలవాటే కదా, వాళ్ళకి అది ఇవ్వడం, అక్కడి నుంచి పత్రికకు డబ్బులు ఇట్లా రావడం. అవును అవును, దాదాపు 2,60,000 మంది వాలంటీర్లు ప్రతి ఇంటికి మరి ఈ యొక్క సాక్షి పేపర్ వెళ్లే విధంగా ఒక జీవో పాస్ చేసి మరి ప్రభుత్వ నిధులను ఏ విధంగా దుర్వినియోగం చేశాడు కూడా మనం చూసాం. అవును, అదే విధంగా మరి ఈ యొక్క అధికారం పోయిన తర్వాత ఏ విధంగా మరి ఫర్నిచర్ ను కూడా ఆయన దొంగలించి ఇంట్లో పెట్టుకున్నాడు, కంటైనర్ లో తీసుకెళ్లి ఏ విధంగా కొన్ని విలువైనటువంటి వస్తువులు ఇంట్లో పెట్టుకున్నాడు కూడా మనం చూసాం. ఆయనే కదా ఆయన మంత్రి మంత్రులు కూడా మరి ఫర్నిచర్ తీసుకుని ఇంట్లో పెట్టుకున్నారు. అయితే ఏంటి డబ్బులు కావాలా, ఎంతో చెప్పండి, పడేస్తాం, ఇచ్చేస్తాం. కానీ నిజంగా సార్ మీరు ఖచ్చితంగా మాట్లాడారు. కోడెల శివప్రసాద్ గారు ఏదో జరిగింది, ఏదో ఫర్నిచర్ వాళ్ళ ఇంట్లో ఉందని చెప్పేసి దొంగ 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 అంటూ ఆయన ఆత్మహత్య చేసుకునేంత వరకు. సార్ పవన్ గారు, సార్ కోడెల శివప్రసాద్ గారు ఆ ఫర్నిచర్ లారీలో వేసి అసెంబ్లీకి పంపించాడు. తీసుకోలేదు. ఆయన పైన ఆయన చచ్చిపోయి అంటే సూసైడ్ చేసుకునేంత వరకు వెంటబడ్డారు సైదా గారు. నేను పవన్ గారు మన డిబేట్ లోనే అనేక సార్లు కోడెల శివప్రసాద్ గారు ఈ విషయాన్ని ప్రస్తావించారు. అంత దుర్మార్గంగా ఈ సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వాన్ని హననం చేసి ఏ విధంగా నోరు బారేసుకొని ఈ మంత్రులు మంత్రులంతా కూడా ఆ రోజు మరి ఆయన ఆత్మహత్యకి ప్రేరేపించారో మనం చూసాం. ఒక మానవత్వం లేని ఒక ఫ్యాక్షనిస్ట్ పరిపాలన ఎలా ఉంటుందో చాలా క్లియర్ గా ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మనం చూసాం. అయితే మేము ఇప్పుడు ఒకటే కోరుతా ఉన్నాం, ఎందుకంటే ఆయన పరిపాలన స్టార్ట్ చేయడమే ఈ యొక్క ప్రజావేదికను కూల్చి ఆయన పరిపాలన సాగించినటువంటి వికృత క్రీడను మనం చూసాం. అలాంటి వాడు మరి ఈ పరిపాలన 5 సంవత్సరాల్లో మరి ఏ విధంగా చేశాడో ప్రజలందరూ గమనించారు, ప్రజలు బుద్ధి చెప్పారు. మేమేం కోరుతున్నామంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కానీ మా షర్మిలారెడ్డి గారు కానీ ఈ విషయాలన్నిటి మీద విచారణ జరగాల. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైతే మరి అవినీతి జరిగిందో, ఏ వ్యవస్థలు ఈలో అవినీతి జరిగిందో వాటన్నిటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల. ఎందుకంటే మంత్రివర్గ సమావేశాలకో లేకపోతే సీఎం ఆఫీస్ లో మనం చెప్పాం మరి ఏ విధంగా ఈ యొక్క స్నాక్స్ కి ఎంత ఖర్చు పెట్టారో, ఎగ్ పఫ్ కి ఎంత ఖర్చు పెట్టారో, వాటర్ బాటిల్స్ కి ఎంత ఖర్చు పెట్టారో ఇవన్నీ కూడా లెక్కలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 10 లక్షల పైచిలకు మరి కోట్ల అప్పుల్లో మరి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసిన తర్వాత ఇప్పుడు ఏమన్నారు, ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలు గుణపాఠం చెప్పారు. అయితే ఇప్పుడు ఇంకా నీతిమంతుల్లాగా మాట్లాడుతూ ఉన్నాడు, నేను అది చేస్తాను చెప్పి అంటా ఉన్నాడు. అయితే మేము ఒకటే కోరుతున్నాం, ఈ ప్రభుత్వం ఈ యొక్క అవినీతి మీద విచారణ జరిపించాలా, అవసరమైతే ఒక సిట్ కమిటీని వేసి పూర్తిగా ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ శాఖలో ఎంత అవినీతి జరిగిందో ఒక్కొక్క శాఖకి ఒక సిట్ కమిటీ వేసి దీని మీద విచారణ జరిపించాలి. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో అధికారులతో సహా, అధికారులు కూడా ఇప్పటికి కూడా ఇంకా కొంతమంది అధికారులు మరి ఆ రోజు తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉప్పు కారం తిన్నటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా ఇప్పుడు కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి ఈ రోజు అనేక జిల్లాలు కనిపిస్తా ఉంది. నేను చెప్పడం కాదు, తెలుగుదేశంలో ఉన్నటువంటి అనేక మంది మిత్రులు నాకు ఉన్నటువంటి పరిస్థితి ఇది. దీన్ని ప్రక్షాళన చెప్పి మేము కోరుతా ఉన్నాం.